హైడ్రా అనే పేరు తీసుకున్న అనగానే రేవంత్ రెడ్డి మీద ఓ రాళ్ల వర్షం గుర్తుంది. గాంధీ పార్టీలో ఉండి హిట్లర్ కి సపోర్ట్ చేస్తారా హవ్వా అంటున్నారు. నిజానికి ఇక్కడ గాంధేయవాదులు హిట్లర్ కి సపోర్ట్ చేయడంలో పెద్ద వింతేం కాదు. బయటికి చెప్పినా చెప్పకపోయినా గాంధేయవాదులు హిట్లర్ వాదులే. బహుశా ఈ మాట మీకు చాలా కాంట్రవర్సీ అనిపించచ్చు, కానీ డీటెయిల్స్ చెప్తా వినుర్రి. హిట్లర్ ఆలోచన ఎట్లా ఉండే అంటే ప్రపంచ మొత్తం జనాభాలో ఆర్యులు మాత్రమే చాలా గొప్ప వాళ్ళు అన్నట్టు ఉండేది. ఎంకే గాంధీ ఆలోచన కూడా దాదాపుగా అంతే. ఆయన మనుస్మృతిని నమ్ముతాడు, వర్ణాశ్రమాన్ని నమ్ముతాడు. మరి వాటి ప్రకారము ఒకటి రెండు జాతులే కదా ఇండియాలో గొప్పవి, మిగతా వాళ్ళంతా రాహులగాళ్ళు అన్నట్టే కదా. మరి గాంధీ దాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఇంకొకటి ఏంటంటే హిట్లర్ ఒక జాతి మధ్య పెళ్ళిళ్ళు ఉండొద్దు అనేటోడు, ఈ వర్ణ సంకరం కావద్దని ఫీల్ అయ్యేటోడు. అంటే ఎవరి కాడ సపరేట్ ఉండాలి, బాపనోళ్ళు లెక్కనే ఉండాలి, కోమటోళ్ళు లెక్కనే ఉండాలి, గమ్లోళ్ళు మాదిగోళ్ళే. మనుస్మృతి కూడా ఇదే చెప్తుంది కదా, వర్ణ సంకరం కావద్దు, ఏ జాతోళ్ళు ఆ జాతోళ్ళు దానిలోనే ఉండాలా. అది గాంధీ ఒప్పుకుంటాడు కదా. సరే ఈ పక్క పెడితే అదేంది హిట్లర్ అంత పెద్ద ఉన్మాది, మరి గాంధీ అహింసవాది కదా అని అంటారు. ఇక్కడ ఫరక్ ఏంటంటే హిట్లర్ మిలిటరీ డ్రెస్ లో ఉంటాడు, గాంధీ బుడగోషి వేసుకొని ఉంటాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. హిట్లర్ డైరెక్ట్ గా చాలా మందిని హత్య చేసి ఉండొచ్చు, గాంధీ డైరెక్ట్ గా అట్లా హత్య చేయలే, కానీ సామాజికంగా మానసికంగా ఎన్నో హత్యలకు కారణమైండు. ఇంకా మీకు క్లారిటీ రాలే కదా. ఎంకే గాంధీ చాలా ఉద్యమాలు చేసిండు, దేశానికి స్వతంత్రం కోసం అయితే మస్తు పోరాటం చేసిండు. కానీ ఆయన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఒక్క పూట కూడా ఉపాసం ఉండలే, కనీసం చాయ్ ఉడొద్దనిలే. మరి ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా చావడానికి కూడా సిద్ధమైండు. ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా ఉన్న ఎస్సీ ఎస్టీల కోసము వాళ్ళని గిట్లనే ఇచ్చిపెడితే నడవదని బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిషర్లతో కొట్టాడి వాళ్ళకంటూ కొన్ని సపరేట్ ఎలక్టోరల్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు తెచ్చిండు. దానికి వ్యతిరేకంగా గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు దిగిండు. చూడు, దేశ స్వతంత్రం కోసం కూడా ఒక పూట బువ్వ మానేయని గాంధీ ఎస్సీ ఎస్టీలు పుష్కున బాగుపడతారు అనగానే సావడానికి కూడా సిద్ధమైండు. ఇది గాంధీ. ఓ మనిషిని కత్తి పెట్టి కూర్చోడో, గొడ్డలు పెట్టి నరకుడో, తుపాకి అందుకొని కాల్చడం మాత్రమే హత్య కాదు. ఒక మనిషిని సామాజికంగా చిన్న చూపు చూడడం, అణచివేయడం, వివక్ష చూపడం, వాడిని ఎదగకుండా అడ్డుకోవడం కూడా హత్యే. ఒక రకంగా చెప్పాలంటే భౌతికంగా చంపడం కంటే సామాజికంగా మానసికంగా హింసించడం హత్య కంటే దారుణమైంది. మరి గాంధీ చేసిండు కదా. అందుకే కదా గాంధీతో బాబాసాహెబ్ అంబేద్కర్ అంతగానం లొల్లు పెట్టుకున్నాడు. ఈ మరి తేడా ఏంది చెప్పు హిట్లర్ కు గాంధీ మధ్య?